हरे कृष्णा। హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ దండ ప్రణామం. సో నా ప్రశ్న ఏంటి అంటే మనం లాస్ట్ క్లాస్ లో పోయిన శుక్రవారం ఏ శ్లోకం గురించి చర్చించుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? ఓకే. నత్వేవాహం జాతునాసం. హరే కృష్ణ. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవా న భవిష్యమ సర్వే వయం అతఃపరః. గుర్తుందా ఎవరికైనా? హరే కృష్ణ. ఎవరికి గుర్తులేదా? క్లియర్ లేదు సో ప్రభుజీ. ఓకే. ఆత్మ శాశ్వతమైనటువంటి అస్తిత్వం కలిగి ఉంటుంది. శరీరం వదిలినంత మాత్రం చేత లేదంటే ముక్తి కావాలని ఆ ఎందులోనో విలీనం అవ్వకపోవడం అట్లాంటిది కాకుండా ఆత్మ శాశ్వతంగా తన యొక్క అస్తిత్వంతో ఉంటుంది అన్న విశేషాలని మనం చర్చించుకున్నాం. ఈ రోజు మనకి ఇంకో అద్భుతమైనటువంటి శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం. 2వ అధ్యాయంలో పీడిఎఫ్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. హరే కృష్ణ. స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ప్రభుజీ. ఈ రోజు మనము 2వ అధ్యాయం 13వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. మళ్ళీ ఒకసారి చదువుతాను. నా తర్వాత ఎవరైనా ఒక ముగ్గురు దయచేసి చదవండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. ఎవరు చదువుతారు? నేను చదువుతాను మహోదయ. చదవండి మరి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతే. అనువాదం. థ్యాంక్ యూ మాతాజీ. లేదు, అనువాదం ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం. శ్లోకం ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా? చదవండి మాతాజీ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి జీరరస్త్రత నమహ్యతి. ధీరరస్త్రత నముహ్యతి. ధీరస్తత్ర నముహ్యతి. వెరీ గుడ్. ఓకే, మాతాజీ చదవండి. గాయత్రి రాజు చదువు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతరా ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. శ్లోకం చదివిస్తే అనువాదం చదువుతాను. చదవండి.
2.13 దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. అనుమానం. దేహధారి నిరంతరముగా ఈ దేహము నుండి బాల్యం నుండి యవ్వనము నుండి వృద్ధాపమును క్రమంగా పొందుచుండునట్లే జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడు మోహమును నందుడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో భగవంతుడు కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శరీరం ఈ దేహము 3 అవస్థల్ని పొందుతుంది. ఒకటి బాల్యము, యవ్వనము, జర, తర్వాత చివరికి మరణం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, తర్వాత మరణం. 4 అవస్థలు, మొత్తం 4 అవస్థలు పొందుతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతుంది. ఈ మార్పులను చూసి ధీరుడైనటువంటి అంటే జ్ఞాని అయినటువంటి వాడు మాత్రం కలత చెందడు. నువ్వెందుకు చెందుతున్నావు అని చెప్పేసి కృష్ణుడు అర్జున్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట. అయితే ఈ యొక్క విషయం గురించి మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అసలుకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం ముందుగా అడుగు పెడుతున్నామంటే మొట్టమొదట ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నమాట. అసలు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమా కాదా, ఒకవేళ అవసరమైతే ఎందుకు అవసరము, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఇట్లా ఈ విషయాలు మనం తెలుసుకుంటేనే మళ్ళీ మనము ముందుకు వెళ్ళగలం. లేదంటే ఏదైనా విషయం మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనుకోండి, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనుకోండి, అది ఎందుకు నేర్చుకోవడం అవసరం లేదు, సమయం వృధా. కానీ మనం ఏదైనా తెలుసుకుంటున్నామంటే దాని ద్వారా ఏదో ఒక ప్రయోజనం ఉందంటే మనకి ఆ ప్రయోజనాన్ని నేను పొందాలి అని మనకి లెక్కడలేని ఉత్సాహము, సంతోషము, ఏకాగ్రత, దాని మీద అది సాధించాలనే ఒక గొప్ప పట్టుదల కలుగుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో మొట్టమొదట మనం ప్రతి జీవుడు కూడా ప్రతి మనుష్యుడు కూడా తనకి ఏదో ఒక గుర్తింపు ఉంటుంది. ఉదాహరణకి నేను మీకు ఇక్కడ భగవద్గీత క్లాస్ చెప్తున్నాను, మీరు క్లాస్ వింటున్నారు. అలాగే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గుర్తింపు ఉంది. మీరు ఒకరు గృహిణిగా, ఒకరు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగినిగా, ఒకరేమో ఒక వ్యాపారవేత్తగా, ఒకరేమో తండ్రిగా, ఒకరేమో తల్లిగా, ఒకరేమో మన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక యువకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంది. మనము ఆ గుర్తింపుతోని ఇతరులకి పరిచయం చేసుకుంటూ ఉంటాం. సో మనకు ఆ గుర్తింపే లేదనుకోండి, అప్పుడు మనం ఎవరో మనకేం తెలియలేదనుకోండి, అయోమయ స్థితిలో ఉన్నామనుకోండి, అప్పుడు మన గురించి మనకు అవగాహన లేకపోతే మనం ఏం చేయాలో కూడా మనకి తెలియదు. నేను ఒక కార్యాలయంలో ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో నా పోస్ట్ ఏంటి, నా బాధ్యతలు ఏంటి, ఇవి తెలిస్తేనే కదా నేను ఆ కంపెనీలో జాబ్ చేసేది. అవి తెలియకుండా నేను ఆ కంపెనీలో జాబ్ చేయలేను. నేను ఏంటి ఎప్పుడు కూడా అయోమయ స్థితిలో ఉంటాను. అలాగే మన మనుష్య జీవితంలో కూడా మనము ఏంటి, నేను ఫలానా గుర్తింపు, నేను ఫలానా నా ఐడెంటిటీ ఇది అని మనకి ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని నిలుపుకోవడానికి మనము ప్రతినిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ నిలుపుకునే క్రమంలోనే మన మొత్తం సాధన, భౌతిక ఆధ్యాత్మిక సాధన నిమగ్నమై ఉంటుంది. ఎలాగంటే ఎంతకాలమని నేను నా ఈ భౌతికమైనటువంటి గుర్తింపుతోటి నన్ను నేను ఇతరులకు పరిచయం చేసుకుంటాను, అసలు నా నిజమైనటువంటి గుర్తింపు ఏంటి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా గనక నేను ఫలానా జాతి, ఫలానా కులం, ఫలానా పొజిషన్ అని అనుకుంటున్నప్పుడు, దాంట్లో ఎప్పుడైతే మనకు ఇబ్బందులు కలుగుతాయో, మనం అనుకున్న స్థితికి మనం ఆ గుర్తింపుతోని వెళ్ళలేకపోయామనుకోండి, అప్పుడు మనం అంతర్ముఖులమై అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేనేంటి అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు మనము ఎవరము అనేది తెలుసుకునే ఒక ప్రయత్నం మొదలవుతుంది. ఆధ్యాత్మిక విషయంలో ఒక గొప్ప విషయాన్ని చెప్తారనమాట. మనము సచ్చిదానంద స్వరూపులం. సచ్చిదానంద స్వరూపం అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. మనము ఆ సచ్చిదానందం గురించి ప్రయత్నిస్తూ ఉంటాము.
మొట్టమొదట సత్ అంటే ఎప్పటికీ ఉండేటటువంటి. సో మనం కూడా మన భౌతిక జీవితంలో చాలా కాలం నేను జీవించాలి అనే ఒక తపనతోటే ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి విషయం ఏంటి అంటే నేను ఎంతో కాలం జీవించను, నాకు కూడా ఒక పరిమితి ఉంది, నా జీవనానికి కూడా ఒక పరిమితి ఉంది అనే విషయం మనకి చాలా కాలం వరకు కూడా అర్థం కాదు. మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దేహాన్ని వదిలిపెట్టినా కూడా మనం అప్పటికి కేవలం అప్పటికి ఆ క్షణంకి మాత్రమే మనము నేను కూడా ఎప్పుడో ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది అనే విషయం గుర్తుంటుంది తప్ప శాశ్వతంగా ఆ విషయం గుర్తుండదు. కానీ మన ప్రయత్నం మాత్రం ప్రతినిత్యం నేను ఇంకా ఎంతో కాలం బ్రతుకుతాను అనే ఒక భావనతోటే మనము జీవనాన్ని కొనసాగిస్తుంటాం. ఆ భావన మనకు లేదనుకోండి, మనం నిరుత్సాహం చెంది మన జీవనాన్ని ముగించేస్తాం. కాబట్టి మనము ఎప్పటికీ ఉండాలి అనే ఒక తపనతోని మనం జీవితాన్ని కొనసాగిస్తుంటాం. అలాగే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నాకు ఎన్నో విషయాలు తెలియాలి. ఇది చిత్ అంటే చిత్ అంటే జ్ఞానము. సో నాకు ఎన్నో విషయాలు తెలియాలి, అన్ని విషయాలు తెలిస్తేనే నా జీవితం సక్రమంగా సాగుతుంది. ఉదాహరణకి మనం నేర్చుకునేటటువంటి విద్య అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు కావచ్చు, మన దేశంలో ఏం జరుగుతుందన్న విషయం కావచ్చు, మన కుటుంబంలో ఏం జరుగుతుందన్న విషయం కావచ్చు, సాధ్యమైనంత వరకు మనం విషయాలని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు ప్రయత్నిస్తామంటే నేను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి నాకు ఎన్నో విషయాలు తెలిస్తే తప్ప నేను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపను అనే ఒక భావనతోటి చాలా మటుకు విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దానికి ఎంత పరిమితి ఉంది అనేది మాత్రం, మనం అన్ని విషయాలు మనం తెలుసుకుంటామా అనేది మాత్రం మనకి అవగాహన ఉంది. అందువల్ల ఏం జరుగుతుందంటే మనకున్నటువంటి మితమైనటువంటి చాలా తక్కువైనటువంటి మితమైనటువంటి పరిమితుల వల్ల మనము ఎక్కువ విషయాలు తెలుసుకోలేము, దానివల్ల మనము శాశ్వతంగా ఆనందంగా ఉండలేము. కానీ ఎప్పటికీ ఉండేది అలాగే ఏ విషయాన్ని తెలుసుకుంటే మనం శాశ్వతంగా ఆనందమయ జీవితాన్ని గడుపుతామనే విషయం గురించి మనము ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఎంతో కాలం ఈ శరీర బంధువులతోటి మనకి అనుబంధం ఉండడం వల్ల మనం దాని నుండి బయటకు రాలేము. బయటకు రాలేక ఆ ఈ నేను ఈ శరీరం కాదు అనే విషయాన్ని ఎవరైనా చెప్తే కూడా మనం నమ్మే స్థితిలో ఉండం. ఆ నమ్మే స్థితిలో ఉండి ఎలాగైతే ఒక మూర్ఖుడు ఒక విషయాన్ని ప్రతిపాదించాడు అనుకోండి, సో ఆ మూర్ఖుడు నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖ మోదినట్టే. అలాగే మనం ఎంతో కాలం ఈ శరీరంతో మనని మనం గుర్తించుకుంటూ శరీరమే నేనని అనుకుంటూ జీవిస్తున్న క్రమంలో సడన్ గా మనకి నువ్వు శరీరం కాదు అంటే మాత్రం మనం ఒప్పుకోము. అప్పటికి ఏమో అయ్యుండొచ్చు కావచ్చు అని అనుకోవచ్చు, కానీ ఆ విషయం మనకి ఖచ్చితంగా అంటే ఎప్పటికీ ప్రతినిత్యం గుర్తు ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ కనుక చేస్తే ఇప్పుడు మన ముందే కళ్ళ ముందే ఎంతో మంది చనిపోతున్నా కూడా మనము శాశ్వతంగా జీవించాలి, ఇంకా ఎంతో కాలం జీవించాలి అని అనుకుంటున్నాం. మనకి ఈ భావన ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే మనకి ఎప్పుడో మనకి తెలియకుండానే మనము శాశ్వతంగా జీవించే ఒక అవకాశం ఉంది అనే ఒక అంతర్లీనమైనటువంటి భావన మన లోపల ఉంది. అది మనకి తెలియదు. ఆ భావన మన లోపల ఉంది కాబట్టే మనం ఎప్పుడు కూడా నేను ఎంతో కాలం జీవించాలి ఇంకా బ్రతికితే బాగుండు అనే భావనతోటి ఉంటాం మనం. కానీ ఆ నేనెంతో కాలం జీవించాలి అనేటటువంటి నేను ఎవరు అనేటువంటిది మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేసినప్పుడు అప్పుడు మనకి ఆత్మ యొక్క తత్వం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆత్మ నేను శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ శరీరానికి ఒక పరిమితి ఉంది కానీ ఆత్మకి పరిమితి లేదు, ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి ఆ సత్యమైనటువంటి విషయాన్ని నేను తెలుసుకుంటే, ఆ సత్యమైనటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకుంటే నేను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతానని చెప్పి మనకి భావన వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు తాత్కాలికమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా ఆ భావనే రాదు. మరి ఎలా ఈ ఆత్మ అనే విషయం నాకు తెలియాలి అంటే ఎలా?
నాకు ఆత్మ అనేది, నేను శరీరం కాదు ఆత్మ అనే విషయం మన జ్ఞాపకం ఉండాలి అంటే ఎలా? మనము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని చూస్తూ మనం కొన్ని ప్రశ్నలు మనని మనం వేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా. మనం చేసేటటువంటి ఆ ఒక ఒక తప్పు ఏంటి అంటే మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోం. మనకి ఏది తెలుస్తుందో అదే కరెక్ట్ అనుకొని మనం జీవిస్తూ ఉంటాం అనమాట. కానీ మనల్ని మనము ఎప్పుడు ప్రశ్నించుకోం. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉంది అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోం. ఎప్పుడైతే మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడతామో అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. ఒకసారి మనకి న్యూటన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. అతను చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే చెట్టు పై నుండి తప్పని ఒక యాపిల్ పండు కింద పడింది. పడ్డప్పుడు ఆయన యథావిధిగా తినేసి కడుపు నింపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అది పడ్డందుకు ఆయన ఎందుకు పడింది, కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు? పైన కూడా ఎవరు అడ్డు పెట్టట్లేదు కదా. కిందంటే ఇక్కడ నేను కూర్చున్నాను, భూమి ఉంది, భూమి మీద పడింది, ఒక అడ్డు ఉంది. పైన అంటే ఇంకెంత పైకి అంటే అంత పైకి వెళ్ళొచ్చు కదా. పైకి ఎందుకు వెళ్ళలేదు, కిందకి ఎందుకు పడింది అని చెప్పేసి ఆ విషయం మీద ఆయన లోతుగా ఆలోచిస్తూ భూమికి ఒక గృహత్వాకర్షణ స్థితి ఉంది, ఒక శక్తి ఉంది అని చెప్పే విషయాన్ని ఆయన కనుగొని దాని గురించి ఈ విషయాన్ని మనకి ఎప్పుడో మన శాస్త్రవేత్తలు భూమికి ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంది, అందుకే భూమి మీద ఎలాంటి పవిత్రమైనటువంటి వస్తువులు పెట్టకూడదు అని మనకి శాస్త్రాల్లో చెప్పినా కూడా మనకి శాస్త్రం ప్రామాణికం కాదు. ఎవరైతే ఇప్పుడు ఒక 500-1000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఏది ప్రతిపాదిస్తారో దాన్నే ప్రామాణికంగా మనం నమ్ముతాం అనమాట. అలాగ ఆయన ప్రతిపాదించినప్పుడు దాని మీద నుండి ఎన్నో మన సామాన్య సిద్ధాంతాలు, సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. అలాగే మన లోపల మన గురించి నేను ఎందుకు ఈ కుటుంబంలోనే పుట్టాల్సి వచ్చింది, నేను ఎందుకు వీరికే బంధువుగా పుట్టాల్సి వచ్చింది, నేను ఎందుకు ఈ శరీరంలోనే పుట్టాను, నేను ఎందుకు నా శరీరం ఇలా ఉంది, నా రంగు ఇలా ఎందుకుంది, నా శరీరంలో పుట్టుకతో ఇలా మచ్చలు ఎందుకు వచ్చాయి అనేటువంటి ప్రశ్నలు మనము ఒకసారి గనక మనం వేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో, నాకు ఇప్పుడు ఇలా ఈ శరీరము ఈ బంధువులు ఎందుకు లభించారంటే నేను పూర్వము ఏదో వీళ్ళకి నాకు అనుబంధం ఉంది. ఒకసారి ఏం జరిగిందంట, టర్కీలో ఒక పిల్లవాడు, ఒక 6 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడంట, నా భార్య ఏది అని చెప్పేసి. వాళ్ళమ్మ మరి నీకేమైనా పిచ్చా, ఇంత చిన్న పిల్లవాడే, నీకు అసలు పెళ్లి, నీకు ఏజే రాలేదరా, నీకు పెళ్ళే చేయలేదు, ఇప్పుడే భార్య అని ఏమడుగుతున్నావు అని చెప్పి తిట్టిందంట. వాళ్ళ అమ్మ అనుకుంది ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటే, అమ్మ నాన్న ఆట ఆడుకుంటుంటే వీడికి అదే గుర్తుండిపోయిందని చెప్పేసి ఆవిడ అనుకుందంట. అనుకొని పెద్దగా వాడు అన్న మాటలు పట్టించుకోలేదు. తర్వాత వాడు పదే పదే నా భార్య ఎక్కడ, నా పిల్లలు ఎక్కడ, నా పేరు ఇది, నా ఊరు ఇది అని చెప్పేసి పదే పదే అనడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేశారంటే వాడు చెప్తున్నటువంటి ఆ విషయాలు, ఆ ఊరికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరి గురించి అయితే చెప్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వీడు వెంటనే వాళ్ళ భార్యను చూసి హత్తుకొని, అంటే అప్పటికి వాళ్ళ భార్య చాలా పెద్దదైపోయింది, ఆవిడ ఈయన లేడు కాబట్టి ఆవిడ వితంతువుగా ఉండిపోయింది. వాళ్ళ భార్యను గుర్తుపట్టి అలాగే ఈ ఇంట్లో పలానా చోట పలానా విషయం ఉంది, ఇక్కడ అది ఉంది, అది ఉంది అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలు ఎన్నో ఈ పిల్లవాడు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ అతని పూర్వజన్మలో తన కొడుకులైనటువంటి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని చక్కగా ముద్దాడి ఇవన్నీ చేస్తునేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎక్కడిది వీడికి జ్ఞాపక శక్తి అని చెప్పి. అయితే ఒక శాస్త్రవేత్త దీని గురించి పరిశోధన చేశాడనమాట. అప్పుడు ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఇతడికి ఈ యొక్క జ్ఞాపకం ఏదైతే, ఈ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఇతన్ని ఈ పూర్వజన్మల నుండి ఇతని పూర్వజన్మ గురించి ఇతనికి జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ గుర్తుపడుతున్నాడని చెప్పి కనుగొనడం జరిగింది. అలాగే మన భారతదేశంలో కూడా పూణే ప్రాంతంలో ఒక పిల్లవాడికి ఇలాగే జరిగింది. అతను చనిపోయేటప్పుడు అతన్ని తన సహోద్యోగులే అతన్ని ఒక ప్లాన్ చేసి మర్డర్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ మర్డర్ ని ఒక ప్రమాదం లాగా చిత్రీకరించడం జరిగింది. అంటే ఇతను ప్రమాదవశాత్తు చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు దాన్ని
ఆ ప్లాండ్ మర్డర్ని ప్రమాదం వశాత్తు చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించారు. చాలా కాలం అయిన తర్వాత ఒకరింట్లో పిల్లవాడు, వాడికి ఎవరైతే ఈ చనిపోయినతను మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేని, చాలా కాలం పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళ ఇంట్లో జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత వాడు, నాది పలానా ఊరు, నాకు ఈ వ్యాపారం ఉండేది, నా తోపు పాటు ఉన్న వాళ్ళు నన్ను చంపడం జరిగిందని ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కొడుకే, తన పూర్వజన్మలో ఉన్నటువంటి కొడుకే అతన్ని గుర్తుపట్టలేక, ఈ పిల్లవాడు అతన్ని గుర్తుపట్టాడు. కానీ అతను అంత చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోయేసరికి ఈ పిల్లోడు, ఒరే నువ్వు నా కొడుకు, నిన్న బంగ్లా ఇది అది అని చెప్పి, నేను మీ నాన్నని, నా పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది అని చెప్తుంటే వాళ్ళ అబ్బాయి, ఏం నాటకాలు ఆడుతున్నావు, వాళ్ళు చాలా ధనవంతులు అనమాట, ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు, ఏదో మా గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మా ముందుకు వచ్చి నేను పూర్వజన్మలో మీ నాన్నని చెప్తే నమ్మేసి మిమ్మల్ని మళ్ళీ మా ఆస్తిలో వాటా ఇస్తాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అతన్ని గుర్తుపట్టకుండా తరిమేశాడనమాట. తరిమేస్తే ఆ పిల్లోడు ఆగకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియనటువంటి విషయాలు, అలాగే ఎక్కడైతే ఇతను ఎవరికీ తెలియకుండా కొంత ధనాన్ని దాచిపెట్టాడో దాన్ని కూడా చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపట్టిన తర్వాత చెప్పాడు, నేను ఇలాగ చనిపోయాను, నన్ను ఈ వ్యక్తులు చంపారు అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఆ కేసుని తోడి మళ్ళీ వాళ్ళని విచారించి వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది. అయితే ఇవన్నీ స్మృతులు ఎలా వస్తున్నాయి? పూర్వజన్మ అనేటువంటిది ఉంది ఉంది కాబట్టే ఆ జ్ఞాపకాలు అనేటువంటివి మనుషులకి, ఇంకా కొందరికి చాలా అరుదైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆ జ్ఞాపకాలు ఇంకా ఆ గుర్తుంటున్నాయి. మరి అందరికీ ఎందుకు గుర్తుండట్లేదంటే, అందరికీ గుర్తుంటే మనం ఇంకా మనం ఇప్పుడు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఎవ్వరం కూడా నిర్వహించం. అందు గురించని భగవంతుడు ఆ కొందరికి ఆ జన్మలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయే ముందు తీవ్రమైనటువంటి బాధతోటి, తీవ్రమైనటువంటి ఆవేదనతోని చనిపోతారు కాబట్టి అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలు అనేటువంటివి మళ్ళీ జన్మలో కూడా వస్తాయన్నమాట. అయితే ఈ పిల్లవాడు ఇవి ఎవరైతే ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు తోని పుట్టారో, కొంతకాలం తర్వాత వాళ్ళు వయస్సు పెద్దగైన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఇంకా యథావిధిగా, ఇప్పుడు నేను ఫలానా ఆ ఫలానా మా ఇల్లు ఫలానా అడ్రస్ అండి, మా 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 ఇల్లు ఫలానా అడ్రస్ లో ఉంటుందని నాకు తెలిసిందనుకోండి, నేను మా ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ చాలా కాలం నేను ఇంకా మా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాను అనుకోండి, నా ఇంటి అడ్రస్ మళ్ళీ నేను మర్చిపోతాను. అలాగే ఈ పూర్వజన్మ జ్ఞాపకాలతోని పుట్టినటువంటి వాళ్ళు కూడా ఎంతో కాలం మళ్ళీ జీవించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పూర్వజన్మ జ్ఞాపకాలు, ఏదో నాకు పూర్వజన్మ ఉండిందని గుర్తుంది కానీ పూర్తి జ్ఞాపకాలు లేవు వాళ్ళ లోపల. ఎందుకంటే ఎక్కువ శాతం మన జీవితంలో 100% జీవితంలో 98% మనము భౌతిక విషయాల గురించినే ఆలోచిస్తుంటాం. కాబట్టి మనకి ఈ పూర్వజన్మ గురించిన విశేషాలు అనేటువంటివి మనకి ఎక్కువగా గుర్తు ఉండవు. ఎవరైనా గుర్తు చేసినా కూడా మనం ఎక్కువగా వాటి మీద దృష్టి కేంద్రీకరించాం. దానివల్ల ఏం జరుగుతుందంటే, నాకైతే కోరిక ఉంటుంది. ఓకే, పద్మ గుండు మాతాజీ ఏదో మెసేజ్ పెట్టారు. ఓకే, సో మనకి కోరిక ఉంటుంది, నేను శాశ్వతంగా చాలా కాలం జీవించాలని కోరిక ఉంటుంది. కానీ శాశ్వతంగా నేను ఉండాలి అనే విషయా గురించి నేను ఏ విధమైనటువంటి సాధన చెయ్యాలి అనే విషయం మాత్రం గుర్తుండదు. గుర్తుండకపోయేసరికి చాలా ప్రమాదాల్లో మనం చిక్కుకుంటూ ఉంటాం. అయితే కృష్ణ ఏం చెప్తారంటే, ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ప్రయోజనం అంటే ఈ పూర్వజన్మ ఉంది, ఈ పూర్వజన్మ గురించిన విషయాలు తెలుసుకొని మళ్ళీ నేను బాగుపడాలనేటటువంటి ఆలోచన చేస్తారో, ఆ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారో వాళ్ళ జీవితంలో చాలా మట్టుకు సమస్యలు తీరిపోతుంటాయి అన్నమాట. ఎందుకు సమస్యలు చాలా మట్టుకు తీరిపోతాయి ఆ విషయం తెలిసిన తర్వాత అంటే, చాలా మట్టుకు సమస్యలు, చాలా శాతం సమస్యలు ఎందుకు మొదలవుతాయంటే, నేను అనే గుర్తింపుకి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల
మనకి అహంకారం, మిథ్యాహంకారము, అలాగే ప్రాంతీయ, జాతీయ, అలాగే దేహ అభిమానాలు ఇవన్నీ మొదలయ్యి ఆ ఆ అది మొదలయ్యి అప్పుడు లేనిపోని సమస్యలన్నీ వస్తుంటాయి అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆ ఒక వ్యక్తి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? లేదంటే ఒక వ్యక్తి ఆ ఫలానా దేశస్థుడు అనుకోండి, వేరే ఏదో దేశస్థుడు అనుకోండి. సో ఆ దేశానికి మనకి విరోధం ఉంది. ఆ దేశానికి మనకి విరోధం ఉంది. ఆ దేశానికి మన దేశానికి విరోధం ఉండడం వల్ల ఆ దేశం నుండి వస్తున్నటువంటి వ్యక్తిని కూడా మనము శత్రులాగానే చూస్తాం. అంటే ఇక్కడ ఒక జాతీయ అభిమానము, అంటే జాతీయ అభిమానం ఉండకూడదు అంటే ఉండాలి, కానీ అది ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి. అంతే తప్ప ఆ వ్యక్తి నిజంగా మనకి పరాయి దేశస్థుడు మనకి నిజంగా తలపెట్టకుండా ఉండేటటువంటి వ్యక్తి అయినా కూడా మనకి ఆ వ్యక్తి మీద ఆ ద్వేషం అనేటువంటిది కొనసాగుతుంటుంది. అలాగా నేను, నాది, నా ప్రాంతీయ అభిమానం, వీటి వల్ల మనకి చాలా చాలా సమస్యలు మొదలవుతుంటాయి అన్నమాట. వీటి వల్ల చాలా చాలా సమస్యలు మొదలవుతుంటాయి. ఎప్పుడైతే గనక నేను వీటన్నిటికీ దేహము, ప్రాంతీయ, జాతీయ, అలాగే కుటుంబానికి, ఈ కుటుంబ బంధనాలకి అతీతమైనటువంటి ఒక గొప్ప ఆ శాశ్వతమైనటువంటి అస్తిత్వం ఉన్నటువంటి ఒక ఆత్మని అని తెలుసుకుంటామో, అప్పుడు ఆ విషయం మనకి పరిపూర్ణంగా జ్ఞాపకం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం, సాధన చేస్తాం. దానివల్ల ఏం జరుగుతుందంటే చాలా విషయాల లోపలికి మనకి అక్కడికి లేని విషయాలలో మనం తలదూర్చాం. మనకి ఏం పని లేదనుకోండి, పక్కింటికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఫలానా మీ బంధువులు వచ్చారా, వాళ్ళు బాగున్నారు, మనకు అవసరం లేదు. వాళ్ళ గురించి తెలుసుకోవాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారా తెలుసుకుంటే చాలు. వాళ్ళు తీవ్రవాదులా మంచి వాళ్ళ తెలుసుకుంటే చాలు మనకి. కానీ ఎంత అనుబంధం వేసుకుంటామంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం ఏదో వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి బుద్ధి లేదు, మనం చెప్తేనే వాళ్ళ జీవితం కొనసాగుతుందన్న స్థాయిలోకి మనం వెళ్ళి వాళ్ళ జీవితాన్ని మనమే నిర్ణయిస్తుంటాం అన్నమాట. అంత వాళ్ళ జీవితాన్ని మనం నిర్ణయిస్తూ వాళ్ళకి ఏదో సలహాలు ఇస్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే ఏదో ఒక విషయంలో మనకి సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అప్పుడు మనకి నేను వాళ్ళకి అన్ని సలహాలు ఇచ్చాను, అంతా ఉపయోగపడ్డాను, నేను వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను, కానీ వాళ్ళు నాకు గౌరవించట్లేదు అని వాళ్ళ మీద అప్పటి నుండి పగ మొదలవుతుంది. ఇదే మనకి పక్కింటి కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అవసరం లేకుండా ఇతరుల విషయాల్లో మనం తలదూర్చి మన అవసరం లేని, అంటే వాళ్ళు అడగక ముందే మనం సలహాదారుగా వాళ్ళకి సలహాలు ఇచ్చి మనము అలా ఇవ్వడం వల్ల నాకు వాళ్ళు ఎంతో గౌరవించాలని ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల అది తీరకపోవడం వల్ల మళ్ళీ మనము బాధపడాల్సి వస్తుంది. దానివల్ల ఇంకా విరోధము అక్క నుండి వాళ్ళంటే మనకు పడకపోవడం, మెల్లమెల్లగా క్రమక్రమంగా అదొక బంధనం లాగా ఏర్పడిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మన నిజమైనటువంటి స్థితే మనము గుర్తుపెట్టుకోము. మనకి ఎన్నో ఉదాహరణలు మనము ఎప్పుడు కూడా ఈ ఆత్మ గురించి విశేషం వస్తే భాగవతంలో ఉన్నటువంటి చిత్రకేతు మహారాజు, అలాగే వాళ్ళ అబ్బాయి మీద అతను పెట్టుకున్నటువంటి అభిమానం, ప్రేమ వల్ల వాళ్ళ అబ్బాయి శరీరం వదిలిపెట్టిన తర్వాత తీవ్రంగా ఇంకా జీవితమే లేదు, నా జీవితం వ్యర్థమైపోయింది అని తీవ్రంగా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే నారదాది అంగిరస మహర్షులు వచ్చి అతన్ని ఓదారుస్తూ వాళ్ళ అబ్బాయి శరీరంలో పూర్వం ఉన్నటువంటి ఆత్మని మళ్ళీ ఆవాహన చేస్తారు. చేసిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ మెలుకుంటాడు. మెలుకున్న తర్వాత మీ నాన్నగారు ఎదురుగా ఉన్నారంటే వాళ్ళ అబ్బాయి ప్రశ్నిస్తాడు, ఎవరికి నాన్న, ఈ ఎవరెవరికి కొడుకు, ఇలాంటి నాన్నలు నాకు ఎంతో లక్షల మంది నాన్నలు ఉన్నారు, ఈ జీవితంలో ఈ జన్మలో ఇతను నాకు నాన్న, ఇలాంటి నేను ఎన్నో జన్మలు ఎత్తాను, ప్రతి జన్మలో ప్రతి నాన్నని కలవాలంటే నేను కొన్ని లక్షల సార్లు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది.
అని చెప్పి ఆయన వాళ్ళ అబ్బాయి చెప్పడం వల్ల ఈ చిత్రకేతు మహారాజుకి జ్ఞానోదయం కలుగుతుంది. కలిగి నేను కూడా ఈ శరీరం కాదు, నేను ఈ శరీరంగా నన్ను నేను భావించడం వల్ల ఈ శరీరం నుండి ఉద్భవించినటువంటి ఈ శరీరంతో పెనవేసుకున్నటువంటి బంధాల్లో నేను చిక్కుకుపోతున్నాను, దానివల్ల నేను మళ్ళీ మళ్ళీ దుఃఖితున్నవుతున్నానని చెప్పేసి ఆయన గ్రహించి తాను కూడా ఆత్మ జ్ఞానాన్ని ఆ నేర్చుకోవడానికి తన జీవితాన్ని ఉపయోగించి గొప్ప జ్ఞాని అయిపోతాడు అనమాట. అలాగే మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మన జీవితం సుఖంగా కొనసాగాలంటే ఎన్నో జీవితాలు మనం నేర్చుకోవాల్సిందే. కానీ వాటన్నిటితో పాటు అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ ఆత్మజ్ఞానం అనే విషయాన్ని కూడా మనము నేర్చుకోవాలి. లేకపోతే మనము చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. ఎందువల్ల అంటే ఈ భౌతిక ప్రపంచమే నిజం అని చెప్పి, అంటే మన కంటికి కనిపిస్తుంది నిజమే, అబద్ధం అనడానికి ఆస్కారం లేదు. మన కంటికి కనిపిస్తుంది కాబట్టి నిజమే, కానీ దానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలం తర్వాత అది ఉండబోదు అనే విషయాన్ని మనము గుర్తించుకోకపోవడం వల్ల, దీనితోని పెనవేసుకున్నటువంటి బంధనం వల్ల మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ అవే కష్టాలు, మళ్ళీ మళ్ళీ అవే సమస్యలు, మళ్ళీ మళ్ళీ అవే పగా ప్రతీకారాలు, వీటిలో పడి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. అందుగురించని ఈ శరీరానికి ఉన్నటువంటి 4 అవస్థలు ఖచ్చితంగా ప్రతి జీవుడికి ఉంటాయి. కాబట్టి నేను శాశ్వతంగా ఉంటాను అనే భావన కాకుండా, మనం కూడా ప్రతి జీవిలాగా, ప్రతి జంతువు కూడా మనతో పాటు ఉన్న జీవులందరూ కూడా ఆహార, నిద్ర, భయం, మైథునం ఈ 4 విషయాల గురించే బ్రతుకుతుంటాయి. మనం కూడా ఆ విషయాల గురించే బ్రతికామనుకోని ఇప్పుడు మనకి వాటికి ఎలాంటి తేడా లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనుష్య జీవితాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని వాళ్ళం అవుతాం. దానివల్ల మళ్ళీ మనము హీనమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది మనకి భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్పాడనమాట. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం భగవద్గీతలో. మన యొక్క అంటే మన శరీరం, మన ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందని తెలియజెప్పే శరీరంలోకి వచ్చిన తర్వాత బాల్యావస్థలో ఉంటుంది, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, తర్వాత మరణం. ఈ 4 విషయాల్లో ప్రయాణించి మళ్ళీ ఇంకో శరీరం, ఇలాగా మన ఆత్మ ప్రయాణం ఉంటుందని మనకి ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని గుర్తు చేసేటటువంటి శ్లోకం అన్నమాట ఇది. సో దీన్ని అందరూ కూడా కంఠస్థం చేయండి. సో ఈ శ్లోకానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు మీ సాధన క్రమంలో కానీ, ఎందుకంటే నేను చాలా మంది ఇప్పటికే జపం చేయడం మొదలు పెట్టారు, చాలా చాలా సంతోషం. సో మీకు జపం చేస్తున్నప్పుడు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఏవేవో వస్తుంటాయి. అందు గురించి నేను ఎక్కువ సమయము ప్రశ్నలు తెలుసుకొని మీకు ఉన్నటువంటి ప్రశ్నలని క్లియర్ చేయడానికి నేను ఎక్కువ సమయాన్ని వినియోగించాలని అనుకుంటున్నాను. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సాయిరామ్ ప్రభు. ఎస్ ప్రభు, మీకేం ప్రశ్న ప్రభు? హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. ఇప్పుడు ఒక జీవుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత కొంతమంది చూన్ని పోదామంటారు. అది మనకి ఇంపార్టెంట్, లేకుంటే దాని బదులు ఆ జీవునికి మనం ఒక 2-3 మాలలు చేసి అతనికి చెందాలని చెప్పి వదిలేయడం, అది ముఖ్యమైన విషయం ప్రభు. ఇప్పుడు మనం ఎక్కడో దూరంలో ఉన్నాం అనుకోండి, చాలా దూరంలో ఉన్నాం, వెళ్ళలేని పరిస్థితి. అలాంటప్పుడు మనము అతని గురించి భగవంతునికి ప్రార్థన చేసి అతను మంచి ఉత్తమ లోకాలకు వెళ్ళాలని భగవంతుని కోరుకోవడం ఉత్తమం. మన దగ్గరలోనే ఉన్నాడు, మనం వెళ్ళి రావచ్చు, ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించి రావాలి. ఎందుకంటే అయితే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, ఎవరైనా కనుక శరీరం వదిలిపెట్టి అలాగే అంటే మనకు ఈ పూజ మొదలైన ఉంటాయి కదా ప్రభుజీ, మనం మళ్ళీ అడికి వెళ్ళొస్తే మళ్ళీ మనం భగవంతుని సేవ కొద్దిగా చేసుకోవద్దు కదా రోజు మళ్ళీ అట్లనే. అయితే అలా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఎందుకు ఆ నియమం పెట్టారు అంటే, ఇప్పుడు మనము అంత విషాదమైనటువంటి ప్రదేశానికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మన హృదయం కూడా విషాదభరితం అయిపోతుంది. సో ఆ విషాదభరితం నుండి బయటకు రావాలంటే మనం చక్కగా
స్నానం చేసామనుకోండి ఫ్రెష్ అయిపోతుంది మైండ్. సో అందు గురించి అని అలాంటి అంటే ఎవరైతే చనిపోయిన తర్వాత వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత స్నానం చేయమని అందుకు నియమం పెట్టారు. అంతే తప్ప అక్కడికి వెళ్తే మనకేదో అక్కడ ఉన్నటువంటి పాపం ఏదో మనకు అంటుకుంటుందనో లేదంటే అక్కడ ఉన్నటువంటి బయలు ఏదో మనకు అంటుకుంటుందనో కాదు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం తల స్నానం చేస్తే ఫ్రెష్ అయిపోతాము, మళ్ళీ స్థిమితమైనటువంటి మనస్సుతో ఉంటామని చెప్పేసి మనకి ఆ నియమం పెట్టారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఎవరైనా ఇంట్లో శరీరం వదిలిపెడితే, బంధువుల్లో కానీ శరీరం వదిలిపెడితే అక్కడికి వెళ్ళడానికి కానీ అదొక అశుభం లాగా పరిగణిస్తుంటారు అనమాట. అయితే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ దహన సంస్కారాల్లో అలాగే వాళ్ళ పాడెత్తడం అలాంటి వాళ్ళకి దహన సంస్కారాల్లో ఉపయోగపడడం లాంటి కార్యక్రమాల్లో మనం కనుక ఉపయోగపడ్డాం అనుకోండి మనకి అశ్వమేధాది ఫలితాలు ఇస్తారంట. అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారంట. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, అంటే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. చాలా మంది ఎందుకంటే మనకి ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, మీరని కాదు జనరల్ గా నేను చూస్తూ ఉంటాను. నేను మధ్య మా ఆధ్యాత్మిక మిత్రుడే ఆయన ఇల్లు గురించి వెతుకుతున్నాడు. ఇల్లు గురించి వెతుకుతుంటే ఒక ఇంటి ఓనరు ఇల్లు బాగుంది నచ్చి దాంట్లోకి మేము కిరాయికి వస్తామంటే ఆయన కండిషన్ పెట్టాడంట. ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా కూడా మేము మీకు రెంట్కి ఇవ్వమని. ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఒకవేళ వాళ్ళు కనుక మా ఇంట్లోకి వచ్చిన తర్వాత చనిపోతే మా ఇంటి మొత్తానికి మీరు కలర్ అయిపోయాలి, మొత్తం బిల్డింగ్ కలర్ అయిపోయాలని చెప్పేసి ఆయన నియమం పెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇతను చనిపోడు, ఇతను శరీరం వదిలిపెట్టాడు. మనం అందరం కూడా ఎవరైనా శరీరం వదిలిపెడితే ఆ ప్లేసు, ఆ చోటు, ఆ సన్నివేశం అనేటువంటిది చాలా అశుభంగా భావిస్తాం. కానీ అక్కడికి వెళ్ళి మనం ఏదైనా సేవ చేసి అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఉపయోగపడ్డామంటే మనకి గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఎందుకంటే కలియుగంలో అందరికీ ఈ భయమే ఉంటుందన్నమాట. మీరు వేరే మతాల్లో చూసుకోండి, ఎవరైనా శరీరం వదిలిపెడితే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఒక సహాయం చేస్తారు. కానీ మన సనాతన ధర్మంలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అదొక అశుభమైనటువంటి సన్నివేశంగా గుర్తించి అక్కడికి వెళ్ళడానికి జంకుతుంటారు. అలా కాకుండా మనకి సాధ్యమైతే వెళ్ళి పరామర్శించి, ఒకవేళ కనుక వాళ్ళకి దహన సంస్కారాలు ఎవరు చేసే వాళ్ళు లేకపోతే మనం చేసినా కూడా గొప్ప ఫలితం మనకి వస్తుంది అని చెప్పి, అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారనమాట. సో సాధ్యమైన వరకు ఎవరైనా శరీరం వదిలిపెడితే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అతి ఉత్తమమైనటువంటి విషయము. వీలైతే ప్రార్థన చేసి, వీలైతే వెళ్ళి కలిసి పరామర్శించి ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టారో వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంచి హితమైనటువంటి వాక్యాలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంత సంతోషిస్తారు. అంటే కొద్దిగా ఓదార్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు వాళ్ళు. హరే కృష్ణ. దాని తర్వాత వచ్చి స్నానం చేసి మళ్ళీ భగవంతుని యొక్క ఆరాధన, పంట పూజ, దీపముట్యం అట్లాంటి కార్యక్రమాలు హాయిగా చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దానిలో తప్పి. హరే కృష్ణ. దండోప్రాణ ప్రభు. శ్రీదేవి మాతాజీ, మీకు శ్రీదేవి హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ఇక్కడ అంటే ఇందాక ప్రభుజీ అడిగిన దానికే లింక్ గా ఆడవాళ్ళని అక్కడ అంటే శ్మశానంలో ఎందుకు అలో చేయరు ప్రభుజీ? కొన్నిట్లో పంపరు కదా, అంటే వెళ్ళనివ్వరు. దేనికి ప్రభుజీ ఆడవాళ్ళని ఎందుకు వెళ్ళనివ్వరు అంటే, వాళ్ళు ప్రతినిత్యం కూడా అంటే వాళ్ళ ప్రకృతి పరంగా వాళ్ళ శరీరం వివిధ మార్పులు చెందుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారేమో అని అదొక కారణం ద్వారా రాండి. మళ్ళీ ఇంకొకటి, ఈ ప్రేత కర్మలు మగవాళ్ళు చేయడానికి ఎక్కువ మనకి శాస్త్రాలు చెప్పారు. ఎందుకంటే ఆ కర్మలు ఎందుకు అంటే మగవాడికి ఈ సర్వకాల సర్వావస్థల యందు కూడా శరీరం శుచిగానే ఉంటుంది. కానీ స్త్రీలకి ప్రకృతి పరంగా కొన్ని రోజులు శుచిగా ఉండదు, శుచిగా ఉండదు అన్నమాట. ఉండకపోవడం వల్ల అలాగా వాళ్ళ శరీరం శుచిగా ఉండదు కాబట్టి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. అంతేగాని వెళ్ళకూడదు, చేయకూడదు అని చెప్పి కాదు. ఒకవేళ ఒక అతను ఉన్నారు అనుకోండి, నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక అతను ఉన్నాడు, తనకి ఎవరు కుమారులు లేరు, కూతురు ఉంది, చనిపోయాడు. కూతురుతోని చితిని అంటించారు. మరి కూతురే చేసింది దహన సంస్కారాలు.
అంటే ఎక్సెప్షనల్ కేసు. అదే ఆప్షన్ లేకపోతే ఆప్షన్ లేకపోతే కూతురు శుచిగా ఉంది, అంటే శుచిగా ఉంటే శుచిగా లేకపోతే వాళ్ళని పక్కకు పెట్టాలా వెలయ్యాలని కాదు. ఆ శుచిగా లేని సమయంలో వాళ్ళు శరీరపరంగా పడేటటువంటి బాధలలో ఉంటారు కాబట్టి శరీరం సరిగ్గా సహకరించదు, శరీరంలో లేనిపోని నొప్పులు వస్తుంటాయి. అందు గురించని వాళ్ళకి కొద్దిగా ఉపశమనాన్ని కల్పించడానికి వాళ్ళని కార్యక్రమాల్లో కొద్దిగా దూరం పెట్టారన్నమాట. దూరం ఉండమని చెప్పారు, అంతే తప్ప రాకూడదు అసలే అని చెప్పేసి కాదు. అలాగే ప్రభు దీంతో పాటు ఇంకా శ్రాద్ధ కర్మ కూడా చేయనివ్వరు కదా ప్రభుజీ ఆడవాళ్ళని. సో అది కూడా మెయిన్ కారణం ఇదన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు శ్రాద్ధ కర్మ చేశాను, ఇప్పుడు నేను ఎవరికైనా శ్రాద్ధ కర్మ చేశాను అనుకోండి, సో నేను ఇంకా ప్రతినిత్యం వాళ్ళకి చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో తల్లి గాని తండ్రి గాని అంటే ఎవరైనా తండ్రి చనిపోయారు అనుకోండి, మా ఇంట్లో ఆయనకి శ్రాద్ధ కర్మలు చేయవలసినటువంటి వ్యక్తి మా అన్నయ్య గారు. సో ఆయన ఉన్నారు, ఆయన చేశారు. కానీ ఎవరైనా ఇంట్లో అనుకోండి, సో తండ్రికి పెద్ద కొడుకు లేడు, ఉండే గాని తండ్రి కంటే ముందే పెద్ద కొడుకు శరీరాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు తర్వాతి వాడు శ్రాద్ధ కర్మ చేయాలి, కాబట్టి అతనే చేస్తూ ఉండాలి ఎప్పటికీ. సో అది ఎప్పుడైతే స్త్రీలకి ఆ బాధ్యత ఇచ్చారనుకోండి, శ్రాద్ధ కర్మ వచ్చిన సమయానికి వీళ్ళు శుచిగా లేరనుకో, అప్పుడు దానికి అంతరాయం ఏర్పడుతుంది. దానివల్ల ఆ ఎవరైతే గంతించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి తర్పణాలు దొరకకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ ఉద్దేశం కొద్ది దాన్ని అలా చెప్పారు. కానీ మనం శ్రాద్ధ కర్మ చేసిన దానికంటే కూడా గొప్ప ఫలితాన్ని మనము శరీరం వదిలిపెట్టిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే మనకి భగవద్గీతలో చెప్తారు, భగవద్గీతలోని 3వ గాని 7వ అధ్యాయం గాని వాళ్ళ గురించి మనం పారాయణ చేశామనుకోండి, శ్రాద్ధ తర్పణాలు చేసిన దానికంటే కూడా ఎక్కువ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే శ్రాద్ధ కర్మ మనం చేస్తాం కానీ చెప్పలేం మనకి అంత ఏకాగ్రత అంత నిష్ఠతోని చేస్తామో లేదో చెప్పలేం. కానీ వాళ్ళ గురించి కానీ ఏదైనా ఇలాంటి భగవద్గీత 3వ 7వ అధ్యాయం కానీ పారాయణ చేస్తే ఆ ఫలితం వాళ్ళకి చక్కగా దక్కుతుంది. అదే రోజు చదువుకోవచ్చు, డైలీ కూడా చదవచ్చు కదా ప్రభుజీ వాళ్ళ పేరు మీద. అంటే ముఖ్యంగా కొన్ని తిథులు ఉంటాయి, అమావాస్య, అలాగే వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తిథి, ఆ తిథిలో చదివితే చాలా ఫలితం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. లలితాజీ మాతాజీ మీకేం ప్రశ్న? లలితా మాతాజీ. హరే కృష్ణ. మీ వాయిస్ వినపట్లేదు మాతాజీ. ఓకే, లక్ష్మి కొల్లూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్స్ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఒకటి జస్ట్ ఇలా రీల్లో చూశాను, హరే కృష్ణ అంటే ద్రౌపది పేరు అన్నట్టు అని చెప్తున్నారు. మనం హరే కృష్ణ అనాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటాం కదా ప్రభు. అది అలా అని ఒకటి చూశాను ప్రభు, అది కొంచెం డౌట్. అయితే ద్రౌపది దేవికి ఇంకొక పేరు కృష్ణ అన్నమాట. అదే అన్నారు ప్రభు. అంటే ఇప్పుడు మనం కృష్ణ అని పిలవాలా లేకపోతే కృష్ణ అని పిలవాలి? ఎలా ప్రొనౌన్స్ చేయాలి ప్రభు? మన లోపల భావన మనం కృష్ణ అని పిలుస్తున్నాం. మనకి చాలా మంది బయట కూడా కనిపిస్తారు కృష్ణ అని పేరుతోని. సో అతన్ని పిలిచినప్పుడు ఆ వ్యక్తిని నేను పిలుస్తున్నాననే భావంతో కృష్ణ అని పిలుస్తాం. అదే మనము మంత్రం జపం చేసేటప్పుడు మనము ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణుని అడ్రస్ చేస్తూ పిలుస్తాం కాబట్టి అది ఆయనకే దక్కుతుంది. మన లోపల భావన మనము నేను ఆ భగవంతుని దేవాది దేవుడు అయినటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తున్నాను, ఆయనని నేను జపం చేస్తున్నాను, ఆయన సేవకుడిగా నేను మారాలని ఈ జపం చేస్తున్నాను అనే భావన మనకి ఉంది కదా లోపల. అప్పుడు ఆ పిలుపు ఆ దేవాది దేవుడికే దక్కుతుంది అనమాట. మిగతా ఎవరికి దక్కదు. కృష్ణ అంటే సంస్కృతంలో చాలా అర్థాలు. కృష్ణ అంటే మన శ్యామ వర్ణం, నల్లటి వర్ణాన్ని కూడా కృష్ణ అనే అంటారు అనమాట. అన్నిటినీ ఆకర్షించే
ఆకర్షించేటటువంటి తత్వం కూడా ఉంటుంది కదా, ఆ తత్వాన్ని కూడా కృష్ణ అని అంటారు. కృష్ణ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనం చేసేటటువంటి జపము ఆ దేవాతి దేవుణ్ణి మెప్పించడానికి చేస్తున్నాము, ఆయన యొక్క కృప పొందడానికి చేస్తున్నాము, కాబట్టి అది ఆయనకి చెందుతుంది. అప్పుడు మనం ఆ కృష్ణుని, పరమాత్మ అయినటువంటి కృష్ణునికి అది అనుసంధానం అవుతుంది. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. లలితాజీ మాతాజీ, మీకు ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు భాగవతము, చైతన్య చరితామృతము, భగవద్గీత 3 చదవాలని ఉంది టైం టేబుల్. మరి ఇది భాగవతం చదవండి, చైతన్య చరితామృతం చదవద్దని ప్రభుజీలు అనంగా ఇన్నా, ఇది నిజమేనా కాదా అని. అయితే మనం ఎప్పుడు కానీ శాస్త్ర అధ్యయనం చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మెల్లమెల్లగా మన మనస్సులో ఉన్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మన మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించడానికి చక్కటి వేదికగా మారుతుంది అనమాట. ఇప్పుడు భగవద్గీత ఉంది, ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. ఆ శరీరం కాదు, ఆత్మ, మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుని జపిస్తూ, స్మరిస్తూ ఇలా ముందుకెళ్లాలని చాలా ప్రాథమికమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తుంది. తర్వాత భాగవతం ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తుంది అనమాట. మీరు భాగవతంలో గనక చూస్తే ఇప్పుడు మన ఆత్మ గురించి భగవద్గీతలో ఈ విషయం చదువుకున్నాం కదా. భాగవతంలో ఆ పిండ దశలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పిండము, ఆ జీవుడు, అలాగే ఆ పిండ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇంకా చాలా చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. మనం మొదటిగా ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళామనుకోండి, భయపడిపోతాం అన్నమాట. అమ్మో, ఇంత ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. అలాగే చైతన్య చరితామృతం ఏంటి అంటే దాంట్లో ఇంకా చాలా చాలా లోతైనటువంటి కృష్ణ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఇంకా ఎలా ఉంటుంది అంటే కొన్ని విషయాలు ఉంటాయి చైతన్య చరితామృతంలో. ఒకసారి చైతన్య మహాప్రభు మన రామానంద రాయ్ గారితో కలుస్తారనమాట. కలిస్తే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఏమని అంటే నీకు తెలిసినటువంటి మంచి విషయాలు చెప్పు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పు అని చైతన్య మహాప్రభు గానే ఈయన రామానందరాయ్ మెల్లమెల్లగా మనం ఈ శరీరం కాదు, ఆత్మని, మనము కృష్ణుడికి దాసులం అవ్వాలని అని ఇట్లా చెప్తూ ఉంటే ఓకే అవన్నీ అవన్నీ అంటే బేసిక్ విషయాలు. ఇంకా ముందుకెళ్ళని చాలా చాలా ముందుకి చాలా రహస్యమైనటువంటి విషయాలు, రాధాకృష్ణుల మధ్యలో ఉన్నటువంటి ఆ గోప్యమైన విషయాల గురించి చర్చ జరుగుతుంది అనమాట. సో అవి చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనము ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కాబట్టి మనము ఆ సంబంధాన్ని భౌతికమైనటువంటి సంబంధంతో కంపేర్ చేసి మనకి ఏంటి ఇలా ఉంది, మన భగవంతుడు కృష్ణుడు రాధ మధ్యలో ఇలా ఉంటుందా అని చెప్పి భావనలు వస్తాయన్నమాట. దానివల్ల చిన్నపాటి మన అపరాధమయ్యే అవకాశం ఉంటుంది. అందు గురించనే మన మనస్సు సాధ్యమైనంత స్థితికి, ఉన్నత ఆధ్యాత్మిక స్థితి వెళ్ళక ముందు అవి చదవకుండా ఉండడం బెటర్ అని చెప్తారన్నమాట. మెల్లమెల్లగా ఈ క్రమంగా వెళ్తూ చదవచ్చు. లేదు నేను ఆల్రెడీ నాకు చాలా సార్లు భాగవతం చాలా చదివాను, మళ్ళీ చదవాలనుకుంటున్నా అంటే రెండు ఒకేసారి చదవచ్చు. భాగవతం చదువు, చైతన్య చరితామృతం కూడా చదవచ్చు. అది మన జ్ఞానం, మనము ఆధ్యాత్మిక విషయాలు స్వీకరించే పరిణితి మనకుంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా చదవచ్చు. దానిలో ఇబ్బంది ఏమి లేదు. నేను ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అంటే మొట్టమొదటి స్థితిలోనే ఉన్నాను, ప్రాథమిక దశలోనే ఉన్నానంటే మెల్లమెల్లగా బేసిక్ విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళడం ఉత్తమం. అలా కాకుండా ఒకటేసారి చాలా మనకేమంటారంటే మన చైతన్య చరితామృతం అనేటువంటిది పిహెచ్డి, డాక్టరేట్ చదువుతో పోలుస్తారన్నమాట. అందు గురించని భాగవతం చదివిన తర్వాత చదవమంటారు. ఓకే మాతాజీ? సరే, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. గాయత్రి రాజు మాతాజీ, ఎస్, మీకేం ప్రశ్న? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ప్రభుజీ నేను టెంపుల్ కి బాగా వెళ్తున్నాను ప్రభుజీ. నాకు భక్తి ఎక్కువ.
అన్ని టెంపుల్స్ ఓకే కి బాగా అటెండ్ అవుతా ఉంటాను ప్రభుజీ. ప్రతి ఒక్క టెంపుల్ కి అటెండ్ అవుతాను. ఓకే నాకు అమ్మవారి టెంపుల్ కి వెళ్తే అమ్మవారి ప్రభుజీ అది ఎందుకో తెలియట్లేదు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాకండి. అది అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఏం జరుగుతుంది? అమ్మవారి ప్రభుజీ రూపం అంటే అమ్మవారి యొక్క పూనిక మీకు వస్తుంది అంటున్నారా? నరసింహస్వామి కూడా టెంపుల్ కి వెళ్ళినా కూడా అట్లే వస్తుంది ప్రభుజీ. ఎందుకు అలా ప్రభుజీ? ఎందుకు అంటే మనకి ఒక విషయం మనకి అవగాహన ఉండాలి. ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనుష్య శరీరంలోకి ఆవాహన జరగదు. అది మనకి వాళ్ళతోటి ఉన్నటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటి ఒక ఆవేశభరితమైనటువంటి స్థితి తప్ప అది భగవంతుడు మన లోకి వచ్చారు అనే భావన మనం పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి మీ అబ్బాయి ఫారెన్ లో ఉన్న ఒక హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా వాయిస్ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. అయితే ఇప్పుడు మన పిల్లోడే ఉన్నాడు అనుకోండి, ఎక్కడో చాలా దూరంలో ఎక్కడో ఉన్నాడు, చాలా రోజుల తర్వాత వచ్చిండు అనుకోండి, మనకు వెంటనే కళ్ళ నుండి కన్నీళ్లు గారుతాయి. శరీరం తెలియకుండానే వాడిని వెళ్ళి కౌగిలించుకొని ఒక రకమైనటువంటి ఏమంటారు ఆనందానికి లోనైపోతాం అన్నమాట. సో అట్లాగే భగవంతునికి తోటి మీకున్నటువంటి అనుబంధం, భగవంతుని మీద మీకున్నటువంటి ఇష్టం ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే భగవంతుని చూసినప్పుడు ఆ ఆవేశంతో కూడుకున్నటువంటి ఒక పూనిక వస్తుంది. అంతే తప్ప భగవంతుడు మనుష్య శరీరాల్లోకి ఆయన రాడు. ఎందుకంటే ఆయన మన శరీరంలో ఆయన పరమాత్మగా ఉంటారు, కానీ మన శరీరంలోకి ఆయన శక్తి అంతర్లీనంగా ఉంటుంది. మన కంటికి కనిపించదు కానీ ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా ఆయన మన శరీరంలోకి రావడం అనేటువంటిది జరగదన్నమాట. అది కేవలం మనకు ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో కూడుకున్నటువంటి ఒక ఆవేశం. ఓకే, చాలా సంతోషం మాతాజీ మీకు భగవంతుడి మీద అంత ప్రేమ ఉండడం. సో మీకు ఎప్పుడట్లా పూనిక వచ్చినా కూడా మీకు ఎప్పుడట్లా పూనిక వస్తుంది అన్నప్పుడు మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దయచేసి క్షమించాలి, ఇప్పుడు 8 గంటలకి మేము ఇక్కడ ఇంకొక భగవద్గీత క్లాస్ ఉంది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి, పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, హరే కృష్ణ. సో మళ్ళీ మనము వచ్చే వారం 8 గంటలకు కలుసుకుందాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వచ్చే సోమవారం తర్వాత నుండి బహుశా ఉంటే మనకి ప్రతిరోజు 8 గంటలకు కలుసుకునే అవకాశాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. అది ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ కనుక అది కన్ఫర్మ్ అయితే ప్రతిరోజు 8 గంటలకి మనకి ఈ క్లాస్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. అది ఏ విషయం అనేది నేను మళ్ళీ మనకి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దానివల్ల మనం ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని, ఒక అర్ధగంటో లేదంటే ఒక 20 నిమిషాలు 45 నిమిషాలు మనం ఆధ్యాత్మిక విజయాన్ని ప్రతిరోజు కూడా సాధన చేయడానికి మనకు వీలుంటుంది. ఓకే, ఎవరెవరైతే ఈ రోజు క్లాస్ లో జాయిన్ అయ్యారో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వారు వారి భౌతిక జీవితంలో అలాగే ఆధ్యాత్మిక జీవితంలో చక్కటి ఉన్నత స్థితికి వెళ్ళాలని
మనస్ఫూర్తిగా హరే కృష్ణ కోరుకుంటూ ప్రభుజీ. ప్రతినిత్యం హరే కూడా కృష్ణ ప్రభు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాల భగవద్భక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభు. రామ హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.